మరి మేలును విత్తుకుంటే చూద్దామనండి. 2వ రాజులు 4వ అధ్యాయంలో జరుగుతున్న సంభాషణ ఏంటంటే, అక్కడ సునేమి పట్టణానికి చెందిన 2 దంపతులు ఉన్నారట. వాళ్ళు ఎవరంటే, గనురాలైన స్త్రీ, అతను పెనిమిటి ఉంటే, అతను ఊర్లో ఆ వీధిలో ఒక దైవజనులు వెళ్తుండేవాడట. ఈ 2 దంపతులకి ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని బలవంతం చేసేవారట. ఏం చేసేవారు? బలవంతం చేశారు. కొద్ది రోజులకి ఆ దైవజనుడు వీరింటికి వస్తూ అక్కడ భోంచేసి వెళ్తుండేవాడు. అలా కొద్ది కాలం గడిచిన తర్వాత ఈ దంపతులు ఇద్దరికి ఒక ఐడియా వచ్చింది. ఏమొచ్చిందండి? ఐడియా వచ్చింది. ఏంటండి అంటే, మన దగ్గరకు వస్తున్న దైవజనులు చాలా మంచివారు, యథార్థవంతులు, బతుపరులు. అతనికి మనం ఒక మేడ గదిని కట్టిద్దాం అనుకున్నారంట. ఎవరు? ఆ 2 దంపతులు. ఆ మేడ గదిని కట్టించి అందులో కావాల్సిన వసతులన్నీ వారు పెట్టారు. ఏంటండి? అందులో ఆ దైవజనులకి ఏం కావాలో అవన్నీ వారు సమకూర్చారు. ఏం సమకూర్చారో చూద్దామా? 10వ వచనంలో చెప్తున్నాడు. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దైవజనుల కోసం ఆ గదిలో వీరు ఏం పెట్టారండి? మంచమట, పీటట, బల్లబట, దీపస్తంభం అట. అక్కడ ఆ దైవజనులకి ఏం కావాలి అని ఇదంతా వారు సమకూర్చారు. ఎందుకంటే ఆ దైవజనులు వారింటికి వచ్చిన, ఆ చుట్టుపక్కల గ్రామాలకు వచ్చిన ఆ దైవజనులు అక్కడ ఉంటారు అని వారు ఒక మేడ గదిని కట్టించారంట. ఏం గదిని కట్టించారండి? ఒక మేడ గదిని కట్టించారు. ఈరోజు ఇంతలా ఈ సభలు జరుగుతున్నాయి కదా, ఈ సభల్లో నీ ఇష్టం నా ఇష్టం ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవునికి మనం సహాయం చేసేవారు ఉన్నామా? ఎంత మీటింగ్స్ జరుగుతున్నాయంటే చాలా ప్రయాస, చాలా ఖర్చు ఉంటుంది. ఈడికేం తెలుసురా బాబు, ఈడేంటి మీటింగ్స్ కోసం మాట్లాడుతున్నాడు, ఈడికేం తెలుసు ఈ ఖర్చుల గురించి అనుకుంటున్నారా? మా గ్రామంలో మా డాడీ గారు కూడా మీటింగ్స్ పెడుతున్నారు. మా డాడీ గారు ఎంత ప్రయాసపడుతున్నారో మేము చూస్తూ పెరిగాం. ఏంటండి? మేము చూస్తూ పెరిగాం. అందుకనే మాకు తెలుసు ఎంత భారం కలిగి దైవజనులు ఇలా చేస్తుంటే మనం దైవజనుడికి అండగా నిలబడుతున్నామా? మన వంతు సహాయం మనం చేసేవారుగా ఉన్నామండి? మనకు మనం ప్రశ్నించుకుందామా? ఎందుకు నేను దేవుని పని చేయలేకపోతున్నాను? చాలా పనులు ఉన్నాయండి. బరకల మడత పెట్టడమా, కుర్చీలు వేయడమా, కుర్చీలు సదరడమా, ఇలా ఎన్ని పనులు ఉన్నాయి. కాయగూరలు కొయ్యడమా, కాయగూరలు తీయడమా, ఏమన్నా అవసరం అయితే మన వంతు సహాయం మనం చేయటమా? ఎన్ని ఉన్నాయండి. కానీ ఆ సునేమి పట్టణానికి చెందిన వారు దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వటమే కాక దైవజనుడికి అండగా కూడా నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు? అండగా నిలబడ్డారు. పరిచర్యలో సహకారుల వలె నిలిచారండి. ఈరోజు ఎంత సభలు జరుగుతున్నాయి కదా, నీవు నేను ఏమైనా చేసామా? మన హస్తాలు గనక ఈ దేవుని పనిలో ఉన్నట్లయితే వారిద్దరిని, ఆ దంపతులిద్దరిని ఆ దైవజనులు అడుగుతున్నట్టుగా, మీరు నా
నా యందు ఇంత భయభక్తులు కలిగి ఉన్నారే, ఇంత భయభక్తులు కలిగి ఉన్నారే, మీకేం కావాలి అని ఆ దైవజనులు వారిని ప్రశ్నించారు. ఈరోజు ఈ మీటింగ్లో మన హస్తాలు కూడా, నీ హస్తం కూడా ఇక్కడ ఉన్నట్లయితే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీకేం కావాలని దేవుడు అడుగుతున్నాడు. నీ సమస్యలన్నీ మన దేవునికి చెప్పుకో. నీవు మేలైన పంట విత్తుకున్నావా? ఈ మీటింగ్స్కి నువ్వు ప్రయాసపడి, ఈ మీటింగ్స్కి నీ వంతు నీ సహాయం చేసి నువ్వు మేలైన పంట కోసుకుంటావు. మేలుని నువ్వు విత్తుకున్నావా? మేలుని విత్తుకున్నావా? ఆ దంపతులు ఇద్దరు ఆ దైవజనులు అడిగినప్పుడు చెప్పారు, మాకేమొద్దయ్యా. ఏమన్నారండి? మాకేమొద్దయ్యా అంటే ఆ దైవజనుడికి తెలిసింది వారికి కుమారుడు లేడని. దేవుడు మీకు కుమారుడిని అనుగ్రహిస్తాడు అని చెప్పంగానే 1 సంవత్సరం తర్వాత కుమారుడు పుట్టాడు. కొద్ది రోజులకి ఆ కుమారుడు చనిపోయాడండి. చనిపోయాడు. మరలా అదే దైవజనుడి ద్వారా ఆ కుమారుడు బ్రతికించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, వారి జీవితాల్లో దైవజనులకు అండగా నిలబడి, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి, దైవజనులకు సపోర్ట్గా నిలబడడం వలన వారు మేలును విత్తుకున్నారు. వారి జీవితాల్లో కీడొచ్చింది, ఆ కీడు కూడా మేలు వరే మారింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు మేలును విత్తుకున్నారు కనుక మేలు అనే పంటనే కోసుకున్నారు. ఆ కీడు కూడా మేలుగా మారిపోయింది, మేలుగా మార్చేశాడండి దేవుడు. ఎందుకనంటే వారు ఆ ఇద్దరు దంపతులు దైవజనులకి తోడై ఉన్నారు గనక, వారు దేవుని పని కొరకు ప్రయాసపడ్డారు గనక ఈరోజు ఆ దైవజనులు అడిగినట్లుగానే దేవుడు నన్ను కూడా అడుగుతున్నాడు, నీకేం కావాలి అని. నీవు కూడా ఈ పరిచర్యలో పాలు భాగస్తులు కానీ మేలును విత్తుకోండి. మేలును విత్తుకుంటే మీరు కూడా మేలైన పంటే కోసుకుంటారు. విషయం